సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ, అనుబంధాలు, కలహాలు, ఆత్మీయతలు ఇవన్నీ ఒకే చోట కలిసుండేదే కుటుంబం. భిన్న రకాల మనస్తత్వాలు, అభిప్రాయాలున్న వ్యక్తులను ఒకే చోట అనుబంధంగా మార్చేస్తుంది కుటుంబం. మన భారతీయ కుటుంబం అంతులేని శక్తికి, బలానికి సూచికగా నిలుస్తోంది. పిల్లల ఆనందాన్ని తమ సంతోషంగా భావించే తల్లిదండ్రులు కన్నవారి కలలను సైతం నెరవేర్చాలనే తపన పిల్లలది. ఇలా ఎల్లప్పుడూ ప్రేమ, ఆత్మీయతతో కలిసుండేదే ఫ్యామిలీ. ఇక మన భారతీయ సాంప్రదాయంలో ఉమ్మడి కుటుంబాలు ప్రత్యేకం. మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. మరి ఈ రోజును ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత, చరిత్ర ఏంటో తెలుసుకుందాం. చరిత్ర 1983లో ఐక్యరాజ్య సమితి చూపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాల వైపు మళ్లింది. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, సోషల్ డెవలప్మెంట్ కమిషన్, అప్పటి సెక్యూరిటీ జనరల్ కుటుంబాల సమస్యలు, వారి అవసరాల గురించి మరింత అవగాహన పెంచుకోవాలనుకుంది. మే 29, 1985న ఆమోదించిన తీర్మానంలో కౌన్సిల్ సిఫార్సుపై జనరల్ అసెంబ్లీ అభివృద్ధి ప్రక్రియలో కుటుంబాలు అనే అంశాన్ని కూడా చేర్చారు. డిసెంబర్ 1989లో ప్రతి సంవత్సరం మే 15న జరుపుకునే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతి సంవత్సరం విభిన్న ఇతివృత్తాన్ని కలిగి ఉంటుంది. ఇది కుటుంబ సమస్యలను నియంత్రించే విషయాలను తెలియజేస్తుంది. ప్రాముఖ్యత. ఈరోజు అసలు లక్ష్యం ప్రేమానుబంధాల కుటుంబాలను నిర్మించడం. అంటే ప్రస్తుతం కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు కరువైపోయాయి. చిన్న చిన్న అపార్థాలతో కుటుంబాలు చీలిపోతున్నాయి. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఈ మార్పు కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ మార్పును వారు ఎలా స్వీకరిస్తారనేది వారిపైనే ఆధారపడి ఉంది. రోజు వచ్చే సమస్యలు, వాటి మీద వారికి ఉన్న అవగాహన పెంచుకోవడం వలన కుటుంబాలపై అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంది. 1952 భారత లోక్సభ స్పీకర్గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించాడు. 1989 గ్రామ పంచాయతీలకు రాజ్యాంగంలో హోదాను కల్పిస్తూ రాజ్యాంగానికి 64వ సవరణ జరిగింది. 2012 టెలికాం మంత్రి ఏ రాజాకు 2012 మే 15 నాడు 2G ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టెలికాం మంత్రి ఏ రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు 2G స్పెక్ట్రమ్ కేసులో అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంచారు. 1850 యునైటెడ్ స్టేట్స్ యొక్క 1 అశ్వకదళ రెజిమెంటల్ సభ్యులు కాలిఫోర్నియాలోని లేక్ కౌంటీలో కనీసం 135 మంది పోమో భారతీయులను ఊచకొత్త కోశారు. 1958 గిఫ్ట్ ట్యాక్స్ యాక్ట్ 15 మే 1958న భారత పార్లమెంట్ చట్టంగా రూపొందించబడింది. దీని వలన చట్టంలోని షెడ్యూల్ 1లోని స్పెసిఫికేషన్ ప్రకారం బహుమతులు ఇచ్చే లేదా స్వీకరించే చట్టంపై పన్ను విధించబడుతుంది. 2008 భారత సంతతికి చెందిన మంజులా సూద్ బ్రిటన్లో మేయర్గా ఎన్నికైన తొలి ఆసియా మహిళ. 1985 జూన్ ఆంథోనీ వాకర్ జూనియర్ సోవియట్ యూనియన్కు క్లాసిఫైడ్ నేషనల్ కమ్యూనికేషన్లను పంపినందుకు FBI చేత అరెస్ట్ చేయబడ్డాడు. 1988 సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం ముగిసిన తర్వాత 1988 మే 15న ఆఫ్ఘనిస్తాన్ నుండి సోవియట్ సైన్యం యొక్క చివరి దళం ప్రారంభమైంది. ఈ పోరాటాన్ని ట్రాప్ బై ట్రాప్ అని కూడా పిలుస్తారు. ఇది ఆల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ యొక్క ఎదుగుదలకు మరియు ఉగ్రవాదం యొక్క కొత్త శకానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. 1990 గ్యాస్టే యొక్క విన్సెంట్ వాన్ గోహ్ యొక్క పోర్ట్రైట్ $82.5 మిలియన్ విక్రయించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్. 1991 14 మే 1991న ఎడిత్ క్రెసన్ ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఆమె ఒక సంవత్సరం లోపు పదవి విరమణ చేయవలసిన వచ్చినప్పటికీ ఫ్రాన్స్ ప్రధానమంత్రి అయిన మొదటి మరియు ఏకైక మహిళ. 1993 మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. 1997 ఆర్లింగ్టన్ నేషనల్ వేడుకలో లావోస్ స్మారక చిహ్నం అంకితం సమయంలో యునైటెడ్ స్టేట్స్ మొదట 22 సంవత్సరాల క్రితం ముగిసిన లోటియన్ అంతర్యుద్ధంలో తన పాత్రను బహిరంగంగా అంగీకరించింది. 2004 ఆర్సెనల్ ఫుట్బాల్ క్లబ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్గా నిలిచిన మొదటి జట్టుగా నిలిచింది. మాధురి దీక్షిత్ భారతదేశపు ప్రముఖ బాలీవుడ్ నటి. 1980 నుండి 90 వరకు ఆమె హిందీ సినీ పరిశ్రమలో అగ్రగామి నటి. మంచి నాట్యకారిణిగా ప్రఖ్యాతి పొందారు. ఆమె ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన నటనకి గాను విమర్శకులతో ఎన్నో ప్రశంసలు అందుకొని బాలీవుడ్లోని అత్యంత ఉన్నతమైన నటీమణుల్లో ఒకరయ్యారు. 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ బిరుదుతో సత్కరించారు. మాధురి దీక్షిత్ 1967 మే 15న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. 1984లో మాధురి దీక్షిత్ ఆబోధ్ సినిమాతో అరంగేట్రం చేశారు. కొన్ని సినిమాల్లో సహాయ నటిగా చేశాక ఆమె తేజాబ్ సినిమాలో ముఖ్య నటిగా పాత్ర పోషించారు.
రామ్ పోతినేని తెలుగు సినిమా నటుడు, రామ్ నిర్మాత, స్రవంతి రవికిషోర్ తమ్ముడైన మురళీ పోతినేని కొడుకు. హైదరాబాద్లో 1987 మే 15న పుట్టిన తన విద్యాభ్యాసం తమిళనాడులో చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రమం సెంట్ జాన్ పాఠశాలలో చేశాడు. నట శిక్షకుడు ఎస్జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. రామ్ నటించిన మొదటి చిత్రం దేవదాసు. ఇందులో ఇలియానా కథానాయిక. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 జనవరి 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్కి ఫిలింఫేర్ సౌత్ ఉత్తమ నూతన నటుడు అవార్డును అందించింది. తన రెండో చిత్రం సుకుమార్ దర్శకత్వం వహించిన జగడం. ఈ చిత్రం 2007 మార్చి 16న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందాయి. 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో జెనీలియా సరసన రెడీ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో రామ్ పెద్ద హీరోల్లో ఒకడయ్యాడు.